దేవుని గణనామమునకు మహిమ కలుగును గాక. అత్యంత విలువైన మాట, యేసుతో భోజనము చేయుటకు ఉండవలసిన ఆకలి ఏమిటి? ఆత్మల రక్షణను గూర్చిన ఆకలి, నీతిగా జీవించి సమాధానంగా ఉండాలనే ఆకలి. చెప్పండి. శత్రుత్వం ఇంత చెప్తా కదా, అరిసి ఈ గనక వాళ్ళు చక్కటి రేకులతో అంటే టపాలు పగిలిందంటే అంటే అంత పగిలిపోయేటట్టు అరిసి చెప్తావు కదా. బయటికి వెళ్ళిపోయిన తర్వాత రూపనట్టే చెప్తాను మంచిగా. నీ బతికి కూడా అట్టే ఏంటి మంచిగా, నేను బాగుంటుంది అనుకుంటున్నావా? నా దేవుడు నన్ను నిలబెడతాడు. కాలు నొప్పి వచ్చినా, యూరిక్ యాసిడ్ వచ్చినా, గ్యాస్ట్రిక్ వచ్చినా, ప్రయాణంలో ఇంకోటి వచ్చినా, మీరు మూలిగేది ముక్కేది చూసేదానికి నిలబెడతాడు. వాక్యం వెనక విని అవిధేయతలుగా బతుకుతారు చూడు, అప్పుడు అమ్మా అబ్బా అనేటప్పుడు రూబేన నన్ను ప్రార్థన చేయండి, నేను లోపలికి వచ్చి అయ్యా బలి నొక్కుతారే అని అంటాను. నేను విన్నావా? సరి చేసుకున్న దీవించబడతావు. లేదనుకో మంచిది కాదు. దేవునితో ఆటలాడకూడదు మనం. దేవుడు చెప్పిన తర్వాత నిజమే ఈరోజు దేవుడు మాట్లాడినాడు, వీలైతే ఏం చేయాలి తెలుసా? అత్త కోడలు బయటికి పోయేటప్పుడు భుజం మీద చేసుకుని రా పాపా అని. లేదు అత్త కోడలకి అంత ఓపిక లేదనుకోండి, భార్య భర్త ఐఎమ్ సారీ బా, పొరపాటు అయిపోయింది, ఇంకా చేయను, మధ్యాహ్నం భోజనం తిన్నాక మనం 3కి చేర్చాలి అనాల. 3 వరకు చేయను, 3 తర్వాత మాట్లాడతా. చెప్పిన వాళ్ళు అన్నీ చెప్పింటారులే. నా దేవుడు చెప్తా అంటాడు. ఆకలి కూడా చూసి ముగిద్దాం, సరేనా? రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 20 వచ్చిన ముందు చదువుదామా? భోజనం. మీరందరూ కూడి వచ్చుచుండగా ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యం కాదు. 33 వచ్చిన చదువుదాము ఇప్పుడు. 33. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండుడి. చాలు. ఈ అధ్యాయం అంతా ప్రభు శరీర రక్తములను భుజించాలనే ఆకలి ఉండాలి. 4వ విషయం, దేన్ని? ప్రభు యొక్క శరీరమును రక్తమును భుజించాలనే ఆకలి ఉండాలి. ఎప్పుడెప్పుడు ఉండాలి? ఎప్పుడు ఉండాలి. ఎలా భుజించాలి అది చెప్తాను మీకు ఇప్పుడు. ఎలా పడితే అలాగా భుజించకూడదు. 28 వచనం చూద్దామా? ప్రభు బలలో చేయి వేసేటప్పుడు మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే, ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అది ఏమంటే ఇప్పుడు మీకు చెప్తాను. గుండె జబ్బు వచ్చిన వాళ్ళు మటన్ తినాలి అని పెట్టామనుకోండి, ఏం చెప్తారు వాళ్ళు? ఏం చెప్తారు? నేను గుడ్డు తినచ్చు, చేప తినచ్చు, లేదా ఇప్పుడిప్పుడే కొంచెం చికెన్ 1-2 ముక్కలు తింటున్నా, మటన్ సాధ్యమైనంత వరకు నన్ను డాక్టర్ గారు అవాయిడ్ చేయమన్నారు, అది తొందరగా శరీరానికి కీడు చేస్తుందంట, సారీ నాకొద్దు అని అంటారు. ఖచ్చితంగా మాట అంటారు. ప్రభు బలలోనికి మనం ఎందుకు అంటే, నా శరీర తత్వము, నాలో అనారోగ్యము కొంత, నేను దాన్ని దూరం పెడితే ఇంకొంచెం ఆరోగ్యంగా ఉండొచ్చు అని. తప్పేం కాదు. షుగర్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి, అబ్బా ఇది కాకినాడ కాజీ, అబ్బా తిన్నారు మీరు కాకినాడ కాజాలు తెమ్మని చెప్పానా? మీరు డబ్బులు ఇస్తే కన్నా కాకినాడలో మన వాళ్ళు ఉన్నారు అన్న, ఒక 10 ప్యాకెట్లు పంపిండి అని చెప్పేసి అంటే 100 దాకా వస్తాయి. అది అట్లా తుంచుకుంటానంటే దాంట్లో మీకు ఇప్పుడే నీళ్ళు ఉడతాయి. అటు చెప్తా నేను అట్లా తుంచుకుంటానట్లే దాంట్లో నుంచి నెయ్యి కారినట్టుగా అంత ద్రవం అనమాట. అది తింటున్నామనంటే గనా ఎక్కడికో వెళ్ళిపోతుంది తీపి ప్రియులకు. ఇప్పుడు షుగర్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇది కాకినాడ కాజాని ఇచ్చామనుకోండి, తమ్మకం పట్టుకోలేక దనదన తిన్నారనుకోండి, తిన్నాల నుంచి వాళ్ళు అంటారు ఇల్లు తిరుగుతుంది. ఇల్లు తిరుగుతుందా? వాళ్ళు పరిమితి పరీక్షించుకోవాలి. ఎట్లా? ఇది తింటే నాకేమైతుంది పరీక్ష, అది పరీక్షించుకోవడం అంటే.
దానికి చెప్పాను. బీపీ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి బ్రహ్మాండమైన మసాలా పెట్టినాం, కారం కారంగా ఉంది మటను, తిను అన్నామనుకోండి, తిన్న తర్వాత వాళ్ళ స్థాయి కూడా మారిపోతుంది, ఉరుకురుకునే కోపం వస్తుంది. అంత మాత్రమే కాకుండా బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువ కారం తిన్నారనుకోండి, ఏందో దొరదడగా ఉంది అంటారు. ఈడేం సౌండ్ బాక్స్ పెట్టినారు, భయంతో ఎత్తుకుంటాయి అన్నమాట. ఇప్పుడు వీళ్ళేం చేయాలి? పరీక్షించుకోవాలి. ఇవి అనారోగ్య దృష్ట్యా పరీక్షించుకున్నప్పుడు, ప్రభు బలలో చేయి వేసేటప్పుడు, అయా పరిశుద్ధమైన నీ శరీర రక్తాన్ని పానం చేస్తున్నాం, నాలో పరిశుద్ధత ఉందా, నా మాటల్లో, చూపుల్లో, అంతరంగంలో ఏ చెడ్డ స్వభావం ఉంది అని పరీక్షించుకొని ప్రభు బలలో ఏమేయాలి? చెయ్యి వేయాలి. ఇది షుగరోల టాపిక్, గుండెల టాపిక్, బీపీల టాపిక్ కాదు. ఈ టాపిక్ లేక రావడానికి ఇది తీసుకొచ్చిన. ఇది ఎప్పుడు చెప్పాడు? పాత నిబంధనలో కూడా చెప్పాడు. దాన్ని పస్కా పండుగ అన్నారు. ఒకసారి మళ్ళా ఇక్కడికి వద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయానికి వెళ్ళండి ఒకసారి. నిర్గమాకాండం 12వ అధ్యాయము. చాలా చక్కటి మాటలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తును వదిలి వచ్చేస్తున్నారు. 5వ వచనం చూద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 5వ వచనం. ఐగుప్తును వదిలి ఆ గొర్రె పిల్లను భుజించు, వారు రాక ముందుగా అక్కడ జరుగుతున్న ఒక విషయం, ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనపు పరిమితిని బట్టి వాళ్ళు లెక్కింపవలెను. చాలు, ఆగుదాం అక్కడ. దేన్ని తీసుకోమన్నారు వాళ్ళు? గొర్రె పిల్లను. మన కొరకు బలి అయినది ఎవరు? యేసు ప్రభుల వారు గొర్రె పిల్లగా పరీక్షించుకొని పరిమితి కలిగినంతగా అందులో మనము పాలు పొందడానికి తీసుకోవలసినటువంటి మొట్టమొదటి విషయము. రెండవది, అక్కడ నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆ 12వ అధ్యాయం అలాగా కొనసాగించుకుంటూ వచ్చినప్పుడు ఎప్పుడు తీసుకోవాలి? 16వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఇప్పుడు వారములో మొదటి రోజు ఎప్పుడు చెప్పండి? ఏం తెలీదా మీకు? క్యాలెండర్ చూడలేదా? ఎప్పుడైనా మొదటి రోజు? ఆదివారం. సరే, ఇప్పుడు 7వ రోజు ఎప్పుడు? నీ తలకాయ. 7వ రోజు ఎప్పుడు ఎంచండి. ఇప్పుడు సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం అంటారు దాన్ని, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఎప్పుడు? 7వ రోజు. ఓకే, ఇప్పుడు వారంలో మొదటి రోజుకి వద్దాం. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధ, గురు, శుక్ర, శని. ఇప్పుడు మొదటి రోజు ఎప్పుడు? ఆదివారమే. ఆదివారం మొదటి రోజు. 7వ రోజు కూడా ఆదివారమే. భుజించవలసిన ప్రభు యొక్క శరీరం ఎప్పుడంటే ఆదివారమే భుజించాలి. మేము గుడ్ ఫ్రైడేకి ముందు గురువారం తింటాం. నువ్వు గురువారం లేకపోతే సోమవారం నుంచి వరుసగా తిను. నిలబెట్టి అడిగేవాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన గ్రంథం సెలవిచ్చిన మాట ఏంటంటే, ప్రభు దినమున సంఘముగా కూడుకున్నప్పుడు శిలువ శ్రమలను ప్రతి ఆదివారమున తలపోసుకొని ప్రతి ఆదివారమున ప్రభు యొక్క శరీర రక్తములను పానం చేయాలి. బైబిల్ క్రమం అది. మేము ఎప్పుడైనా తింటాం, నువ్వు ఎప్పుడైనా ఎప్పుడైనా తిను. అడిగేవాడు లెక్క ఆయనే. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో పౌలు వేరే ప్రాంతానికి వెళ్ళనే ఉన్నాడు. అక్కడ మొదటి 7 వచనాలకు వచ్చేసరికి అంటాడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఇప్పుడు మహానుభావులు, అతి తెలియగలిగిన వాళ్ళు చెప్పే మాట విమర్శ అనుకున్న పర్లేదు, టీవీ చూసేవాళ్ళు. యేసు ప్రభుల వారు చనిపోక ముందు శుక్రవారం కదా సినవేసింది, అప్పుడు బేస్తవారము ఆ చివరాత్రి భోజనం కదా తినమనింది అని కూడా అంటారు. అన్ని
ఆయన ఉన్నప్పుడు అప్పుడు తిన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై సంఘముగా కూడి చేయండి అన్నాడు. తర్వాత మనం లేఖనాన్ని చూస్తున్నప్పుడు బ్యాప్టిజం పొందిన వారు రక్షించబడిన తర్వాత ఆయన శరీర రక్తములను పానము చేయుటకు సంఘముగా కూడుకున్నారు వాళ్ళు. నువ్వెందుకు ప్రతి సంవత్సరం ఆయన శిలువ వేసినట్టు చంపినట్టు నీ అంతకు నువ్వు ఊహించుకుంటున్నావు? అందుకే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అన్నదాం ఏంటంటే, మీరు బాహాటముగా ఆయనను మరలా మరలా శిలువ వేస్తున్నారు. ఇది భక్తి 40 రోజులకు పరిమితమా? ఎవరు చెప్పాడు 40 రోజులు భక్తి అని? 40 రోజులు మాంసం తినడంట, 40 రోజులు ఎవరిని తిట్టడంట, 40 రోజులు ఎవరిని కొట్టడంట, 40 రోజులు చాలా పరిశుద్ధంగా ఉంటంట. మీరు మిగతా 325 రోజులు నా ఇష్టం అంట. ఇది భక్తి ఎట్లా అంటారండి? 40కి బైబిల్లో ఒక విశిష్టత ఉంది. నోవాహు గారు ఓడలో ఆ ఉన్నటువంటి వాళ్ళను ఉంచినప్పుడు జలప్రళయం వచ్చిన పరిస్థితి. దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యెహోవాతో రాతి పలకలు తీసుకొని దేవుని వాక్యము అందించడానికి 40 దినాలు మోషే గారు ఉన్నారు. అవునా? కొండ మీద ఉన్నారు. యేసు ప్రభుల వారు మానవ రీతిగా వచ్చినప్పుడు సేవ పరిపూర్ణత విలువ తెలియచేయడానికి 40 దినాలు ప్రార్థన చేశారు. నేను చదివిన బైబిల్లో శిలువ కోసం 40 రోజులు ఉండాలని ఎక్కడా లేదు. ఉందని ఈ టీవీలో వినేవారైనా, ఈ వాక్యమన్న మీరైనా ఎవరైనా చెబితే, అన్నా 40 రోజులు ప్రతి సంవత్సరం ఇట్లా చేయాలని ఎవరైనా చెబితే నేను సేవ నడిచిపెట్టి విశ్వాసిగా కూర్చుంటా. రూబేన్ అనేవాడు ఉరికి మిమ్మల్ని గద్దించిపోవడంలా, వాక్యాన్ని ఎరిగిన వ్యక్తిగా ప్రకటిస్తున్నాను. నేను ఎరిగిన వ్యక్తిగా ప్రకటిస్తున్నాను. ఇంకా చేసే వాళ్ళని నేను వద్దనట్లా, అది వాళ్ళ ఇష్టం, దేవునికి లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. నేనైతే చెప్పేది, మన భక్తులు కూడా ఫిబ్రవరి 18 అయ్యేసరికి ప్రతి ఫోన్లో స్టేటస్ లో అపరాధిని, ఏ 40 రోజులైన అపరాధి, మిగతా 360 రోజులు భక్తుడా? చేసే మోసాలు, వడ్డీలు, పాపాలు అన్ని పెట్టుకొని ఈ 40 రోజులు మాత్రం అమ్మ మేము ఏం తినవులే, మళ్ళీ దీంతో ఈ 40 రోజులు కూడా కలిపి ఇక్కడే వద్దాం, మళ్ళీ అదే మాకానికి వద్దాం. బాగా హార్డ్ అయిపోయింది కదా, సరే పర్లేదు ఇక్కడికి వద్దాం. ఆ మొదటి రోజు ఏం చేయమన్నాడు? ఆ గొర్రె పిల్ల యొక్క శరీర రక్తములను తినమన్నాడు. అదే అక్కడ రాయబడ్డటువంటి మాట. చాలా చక్కగా ఆయన చెబుతూ, సంఘముగా మీరు కూడుకోవాలి, అందరూ కూడుకొని మీరు దానిని పానీయము లేదా భుజించాలి అన్నాడు. వచ్చినాం నా 12వ అధ్యాయంలోనే ఉంటాయి అన్ని విషయాలు. 19 వచ్చానికి 7 దినములు మీ ఇళ్లలో పొంగినదేది ఉండకూడదు. చాలు. ఆయన శరీరం ఎట్లుండాలి? పొంగింది కాదు. చాలా చోట్ల ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు చెప్తాను, బన్ను తయారు చేస్తున్నారు అనుకుందాం, బన్ను దాకా నీకు అర్థం కాకపోతే, ఇటు మనం పూలంగలకు వెళ్ళే రూట్లో ఆడ ఒక అది పానీపూరి బండి ఉంది. పానీపూరి తయారు చేసేవాళ్ళు ఎప్పుడన్నా మీరు మధ్యాహ్నం టైంలో వెళ్తే ఆ బయట నిలబడుకొని దొబ్బుతాంటారు చిన్న బిల్లలు. వాళ్ళు నూనెలో వేయగానే ఆ బిల్ల ఏమైంది? ఇంత ఉబ్బింది. దేవుడు చెప్పాడు, ఉబ్బింది వద్దు అన్నాడు. ఇప్పుడు బన్ను, కేకు ఎక్సెట్రా ఏదైనా కానీ బన్ను మీరు పెట్టారు అంటే ఉబ్బుతుందా? ఉబ్బదా? ఉబ్బుతుంది. అందుకే రొట్టెని చేసుకుని తినండి అన్నాడు ఆయన. ఇన్ని క్రమాలు నేర్పిస్తుంటే నా మీద అడిగేది మీరు. ఇక్కడ ఇంకో మాట చెప్తాను, పొంగినదేది అన్నాడు. సంఘంలో కూడా పొంగించే మాట చెప్పకూడదు పాస్టర్ గారు. ఆ అక్క లేకపోతే మనకు ఆ బాక్స్ వచ్చేదిగా తెలుసా అని ఏకను పొంగించకూడదు. అసలుకి ఎన్న సంఘానికి మూల స్తంభం ఏ స్తంభం అంట?
ఈయన్న సంఘానికి మూల స్తంభం అంట. మూల శంఖం ఏం కాదు, పోగా పెట్టండి బాగా నిందంగా. ఈ పొంగే మాటలు సంఘానికి అవసరంలా, అది మీ పెట్టే మాటలే. అందుకే అక్కడ ఉన్నాడు, పొంగింది తినద్దు. పొంగనిది. రెండవది పులియనిది అన్నాడు 20వ వచనంలో. ఏమన్నాడు? పులిసినదేదియు తినకూడదు. సరే, వాస్తవంగా తినక అన్నాడు అక్కడ. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక వచ్చినప్పుడు పులిసినది కొంతైనను ముద్దంతయు పులిచేను అన్నాడు. ఇది తయారు చేసేటప్పుడు రాత్రి చేసి పెట్టుకోకూడదు, లేకపోతే ఈ రోజు రేపు తినకూడదు. ఈ రోజే. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఏనాటి కీడు ఆనాటికే చాలు. ఇది అలనాడు ఇశ్రాయేలుకు చెప్పి, ఈ పస్కాను మీరు ప్రతి సంవత్సరం ఆచరించండి అన్నాడు ఇశ్రాయేలుతో. ప్రతి సంవత్సరం. ఎందుకు ప్రభువా ప్రతి సంవత్సరం అన్నారు వాళ్ళు? మీరు ఐగుప్తు నుంచి వచ్చినారు కదా, ఆ బానిస బ్రతుకు నుంచి వచ్చిన సంగతిని మీరు నిత్యము జ్ఞాపకం చేసుకుని నాకు కృతజ్ఞత కలిగి ఉండడానికి ప్రతి సంవత్సరం ఇది చేయండి అన్నాడు ఆయన. అది ఎంత సత్యమో! ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని రక్షించాడు కాబట్టి దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మనము కూడా ప్రతి ఆదివారమున మనలను మనము పరీక్షించుకొని, ఎవరు పడతారు కాదు, మనం పాపులమని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనసు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటిలో సమాధి చేయబడిన బ్యాప్టిజం పొంది క్రీస్తులో లేపబడిన వారు మరలా ప్రతి ఆదివారమున పరీక్షించుకొని ప్రభు యొక్క శరీర రక్తమును ఏం చేయాలి? పానీయం చేయాలి. ఇంత క్రమం ఉంది ప్రభు యొక్క శరీరానికి. ఊరికొచ్చి చర్చిలోకి వచ్చేటప్పుడు నాకంత తీసి అడబడేసి నోట్లో నీళ్ళు వేసుకొని అని చెప్పేసి వచ్చేసి 2 చేపట్టు కొట్టుకొని వేసి కొంత నోట్లో వేసుకొని, కన్ను కనపడకపోతే కంటరు ఉంటుంది ద్రాక్షారసం వేసుకొని, ఆ జుట్టు అయిపోతుంటే నెత్తిని కూడా వేసుకోండి, సినిమా పడతాయి. ఎవరో స్వామి నేను చెప్పింది? ఇంత క్రమంగా చెప్తే మీరు చేసే పనులు ఏంటివి అంటే, మీరు కాదు కానీ చాలా మంది చేసే పనులు ఏంటివి? ప్రార్థన చేసుకున్నాం, అందరి కొరకు ప్రభు వలను నేను ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ శరీరాన్ని రక్తాన్ని పానీయం చేస్తున్నాం, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అని. అమ్మ ప్రభు వల్ల మీ దగ్గరకు వస్తుంది అన్నాం. మీరు ఇప్పుడు మేము ప్రార్థన చేశాము, మీరు కళ్ళు తెరిచి ఎంచక్క రొట్టె తుంచుకొని ప్రార్థన చేసుకొని తినండి. అప్పుడు కూడా మిగతా టైంలో మీరు చాలా అతిపూర్వలే, కానీ ఈ టైంలో ఏం చేస్తారంటే దాగుడు ఏం ముక్కుడిలాట అంటున్నారా మీరు? ఎంచక్క కళ్ళు తెరిచి ఇచ్చేసుకొని మళ్ళా వీళ్ళు ద్రాక్షారసం తీసుకొని వచ్చేటప్పుడు అట్టి ఏళ్ళు పెడతారు, అంతకుముందు ఏళ్ళు ఏడాడో పెట్టుకుంటారు. ఏం మీరు చేసినప్పుడు ఇవన్నీ నేను ప్రారంభంలో చెప్పలేదా? బ్యాప్టిజం తీసుకునే ప్రతి వారం తీసుకునేటప్పుడు ఆ మొదటి వారంలో చెప్తా నేను, ఇట్లా ఉండాలి, ఇట్లుండాలి అని. మీరేం చేస్తారు? అంత ఒత్తిడి ఆటాడతాను, పిల్లలు ఆడుకుంటాను, వెనకలట్ట చేతిలో పెట్టుకుంటారు అందరు. ఇంకా వీడు వరుసగా వచ్చేసి ఎవరి దగ్గర ఇవి పరీక్షించుకుంటే చేసే పనులు కాదు ఇవి. మళ్ళీ వద్దామా? మరి ముగిస్తాను, చూడండి, ముగిచ్చేస్తాను. 11వ అధ్యాయం మళ్ళీ ఒకసారి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. పరీక్షించుకునవలెను 28వ వచనం చదివాం కదండి. 29, 30 చదివి ముగిచ్చేద్దాం. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చాలు, శిక్ష కూడా ఉంది. మనం ఎటు పడితే అటు బల్లలో చేవేస్తే. మనల్ని మనం పరీక్షించుకోవాలి, శిక్షావిధికి కాకోకుండా. అయ్యో, ఇది సేవకురాలు పరిమళక్క ఇంట్లో చేసిన రొట్టె అని అనుకోకూడదు. అది నువ్వు చేయి వేస్తున్నప్పుడు ఆయన శరీరమే గుర్తు రావాలి నీకు, ఆయన శరీరమే గుర్తు రావాలి. ప్రభువా, నా కొరకు నువ్వు నీ విలువైన పవిత్రమైన శరీరాన్ని ఎంత నలగొట్టుకున్నాను, ఆ గుర్తు.
ప్రభు ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని చిందించావు. ఆ భావనతో రక్తంలో చేయి వేయాలి. ఈ భావన ఎప్పుడైతే ఉంటుందో 27 చివరి లైన్లో అన్నాడు, మనము అపరాధులం కాము, మనము రోగాల చేతికి కూడా వెళ్ళం, మనం కాలక్రమేణా ముందుగా చావం. దయచేసి దేవుని ప్రియబిడ్డలారా, అందుకే అన్నాడు అలాగ పరీక్షించుకోకపోతే ఏం జరుగుతుందో 34వ వచనం చూడండి, ముగిస్తాను. 34వ వచనం, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనా ఆకలి కొనివాడు తన ఇంటనే భోజనము చేయవలెను. జంగంరెడ్డిపల్లి అనే ఊరుంది, చూస్తారు, శ్రీమంతుడి దగ్గర ఉంది. ప్రారంభ దినాల్లో పాస్టర్ గారు వచ్చి, అమ్మా ఈరోజు బాప్తీసం తీసుకునే వాళ్ళకి ప్రభు భోజనం ఉంది చర్చి కాడ, మీరు సిద్ధపడి రండి ప్రార్థనకారంటే మన వాళ్ళు మామూలు గంపలెత్తుకొని వచ్చినారు. చర్చిలోకి వచ్చి గంపలన్నీ బయట పెట్టారు. ఎందుకు? రాణులకు తీసుకోవడామని. కూడి వచ్చుట శిక్షా విధికి. ఆయన రొట్టె విరిచి అందరికి రంధ్రం తీస్తే మేము ఇప్పుడు అన్నం వండుకోవాలి. ఎట్టా? నువ్వేం చెప్పినావు మాకు? ప్రభు రాత్రి భోజనం అన్నావు, సరే నేను రాత్రి వచ్చినాం, సాయంత్రం 10 నుంచి వస్తానంటే సెలవాది ఇంటింటికి వచ్చి చెప్పినాడు ప్రభురాత్రి భోజనం ఉందంట, ఈరోజు పాస్ట్ వస్తున్నాడంట అని చెప్పేసి మేము ఇంట్లో ఎవరు పేరు ఎక్కడ చేయలే. ఈరోజు వచ్చి నువ్వు రంధ్రం తెచ్చేది. ఈ బుద్ధులు పల్లెలు తెచ్చిపెట్టుకున్నాయి, గంపలు తెచ్చిపెట్టుకున్నారంట అందరు బయట. ఏంటికి? మనం తిని కాడికి తిని చర్చిలో మిగిలింది పొద్దున కూడా తీసుకుపోదామని. అందుకే అన్నాడు మీరు కూడి వచ్చుట శిక్షా విధికే. నువ్వు రక్షించబడ్డావా ప్రభు బలలో చేయడానికి? ఒకవేళ ఉపవాసం ఉండి ప్రభు బలలో చేయాలనుకున్నా గుడ్, చెయ్యి. ఒక్కొక్కసారి ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి వాక్యం ఇలాగ ఎక్కువ చెప్పినప్పుడు 10 నిమిషాలు ఎక్కువైపోతుంది. అప్పుడు నువ్వేంటంటే ఏందో రొట్టెలో పాలు పొంది పోదామంటే ఎన్న చెప్తానే ఉంటాడు. నచ్చుకోకూడదు. అదే శిక్షా విధి అంటే. అందుకే మీరు ఆ 11వ అధ్యాయం చదివితే, మీరు భోజనం చేయడానికి మీకు ఇల్లు లేవా? తినరండి. శరీరం సహకరించకపోతే తినరండి. మీ ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోండి. మీరు తినకోకుండా వచ్చి ఇక్కడ కళ్ళు తిరుగుతున్నాయి, షుగర్ డౌన్ అయింది, ఆ చింతకాయ చాకలెట్ వ్యాపం అని చెప్పి, ఎన్నంగా అయిపోయాలని చెప్పి, ఏందో ప్రభు బలంలో చేయవద్దామంటే ఎట్లా జరిగిందని ఈ నొసుకులు ఉండకూడదు. తలలో ఉంచుదాము, ప్రార్థన చేద్దాము. ప్రభు యొక్క శరీరం నిమిత్తమై ప్రభువులలో చేసేటప్పుడు ఇంకా ఆడమాకండే, సరేనా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఎంతో గొప్ప దేవుడు, మీ గొప్ప త్యాగము వర్ణింపలేనిది. మా కొరకై మీ విలువైన శరీర రక్తములను దానము చేశారు, దారపోశారు. విన్న మేము మీ వాక్యానికి విధేయులమై మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ వివేకము లేకోకుండా కాకుండా జాగ్రత్తతో, భయముతో, భక్తితో, వణుకుతో పాత్రలో చేయి వేయగలుగుటకు సహాయం చేయండి. మా తండ్రి, ఎవరము కూడా అయోగ్యముగా కాకుండా విలువైన త్యాగాన్ని తలపోసుకుంటూ పాత్రలో ప్రవేశించడానికి సహాయం చేయమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు అని మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.